జై భవాని. సమయం ఆసన్నమైంది. అమ్మ దర్శనానికి వేళ అయింది. అందుకే ఈ రోజు మా గురుభవన్ వచ్చి మా అందరికి పూజలు చేసి విడుములైతే సిద్ధం చేశారు. అమ్మయ్య, అమ్మ దీక్ష అయిపోయింది అని కొంతమంది ఆనందపడుతుంటే, అరే అప్పుడే అమ్మ దీక్ష అయిపోయింది అని బాధపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. గమనించండి, నాకు విడుములు ఇచ్చిన ముందు నేను చాలా బాధపడ్డాను. ఒకసారి మీరే చూడండి, కళ్ళలో నీళ్ళు తిరిగి ఏదో తెలియని బాధ నన్ను అలాగంటాడని లేకపోయాను. చూడండి ఎంత ఇబ్బంది పడ్డాను. ఏదో తెలియనిపోయిన వెనక్కి లాగేసింది. నార్మల్ గా అయితే 10వ తరగతి విడుములు కట్టాలి, కానీ మేము 4వ తరగతి కట్టించుకున్నాం. ఎందుకంటే అమ్మ దర్శనానికి ఈసారి బస్సు మీద కాదు, పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాను. నేను ఎప్పుడు కూడా ఇలా నడవలేదు, చెప్పులు లేకుండా ఫస్ట్ టైం. కానీ తప్పట్లేదు. చూసారు కదా, సాక్స్ వేసుకుని చేతితో కర్ర పట్టుకుని ఏదో అలా అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అనుకుని సాగిపోతున్నాను. చూద్దాం అమ్మ నన్ను చివరి వరకు నడిపిస్తుందో లేదో. జై భవాని. సమయం ఆసన్నమైంది. అమ్మ దర్శనానికి వేళ అయింది. అందుకే ఈ రోజు మా గురుభవన్ వచ్చి మా అందరికి పూజలు చేసి విడుములైతే సిద్ధం చేశారు. అమ్మయ్య, అమ్మ దీక్ష అయిపోయింది అని కొంతమంది ఆనందపడుతుంటే, అరే అప్పుడే అమ్మ దీక్ష అయిపోయింది అని బాధపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. గమనించండి,